షాబానో కేసులో ఏంటి అని అంటే ఆవిడ ఒక ముస్లిం మహిళ. ఆవిడ భర్త ఏం చేశాడంటే ట్రిపుల్ తలాక్ 3 సార్లు తలాక్ అని చెప్పేశాడు. ఇంకా నేను నిన్ను వదిలేస్తున్నాను, నేను నీకు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నీ లైఫ్ టైం నేను మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను నీకు విడాకులు ఇచ్చేసాను ఎందుకంటే ట్రిపుల్ తలాక్, నీకు నాకు సంబంధం లేదు, ఆ పిల్లలతో కూడా నాకు సంబంధం లేదు అని చెప్పాడు. ఈ కేసులో ఆవిడ డిస్ట్రిక్ట్ కోర్టులో ఫైట్ చేశారు, హైకోర్టులో ఫైట్ చేశారు. ఆవిడకే అనుకూలంగా వచ్చింది. ఆవిడకి అనుకూలంగా వచ్చిన వర్డిక్ట్ పైన ఆవిడ భర్త మళ్ళీ సుప్రీం కోర్టును ఆశ్రయించడం జరిగింది. హస్బెండ్ ఏమనంటే నేను ఆవిడకి ట్రిపుల్ తలాక్ అనేది ఇచ్చేసాను, ఆ పిల్లల్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, ఈవిడకి నేను మెయింటెనెన్స్ ఇవ్వని అవసరం లేదు, ఎందుకంటే అకార్డింగ్ టు ది ముస్లిం లా, పర్సనల్ లా ఇద్దత్ పీరియడ్ అని ఉంటుంది, అది ఒక 90 రోజుల వరకు ఉంటుంది, 3 lunar periods అని. అప్పుడు వరకే ఈ మెయింటెనెన్స్ అనేది ఇస్తాము, తర్వాత లైఫ్ టైం మెయింటెనెన్స్ 90 days, తర్వాత మేము మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఆ విషయానికి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు అనేది ఈ 125 CRPC గురించి మాట్లాడి వైఫ్స్, పిల్లలు, పేరెంట్స్ అంటే భార్య, పిల్లలు అండ్ తల్లిదండ్రులకి అందరికీ ఈ మెయింటెనెన్స్ అనేది మీరు ప్రొవైడ్ చేయాలి బై హుక్ ఆర్ క్రోక్, మీరు డినై చేయడానికి లేదు అనేది ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది. అంటే ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ రావాల్సిన ఆవశ్యకత ఉందా లేదా?